గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది కొంతమంది రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడిపోయిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే మేడ మల్లికార్జున రెడ్డి గారు రాజంపేట ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచారు 3000 ఓట్ల మ్యాట్రితో. 2019లో వైసీపీలో గెలిపారు. మళ్ళీ తర్వాత ఆగబెట్టి అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి నగ్గారు. కానీ ఆ అన్నదమ్ముల ఫ్యామిలీ మొత్తం కనుమరుగైపోయింది. ఎందుకంటే రాజకీయంగా ఇంక ఛాన్స్ లేదు. అలాగే ఇలాంటి టీడీపీలో రాలేరు, వైసీపీ టికెట్ అవ్వలేదు. అలాగే శిల్ప సోదరులు నంద్యాల నుంచి ఒకళ్ళు, నెక్స్ట్ శ్రీశైలం నుంచి ఒకళ్ళు పోటీ చేయరు. వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేయరు, వైసీపీలో వచ్చారు కానీ ఓడిపోయారు. వాళ్ళ పరిస్థితి కూడా రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వైసీపీ వస్తుందని నమ్మి మళ్ళీ పోటీ చేయాలి. వాళ్ళు కూడా రాజకీయంగా మ్యాక్సిమం అయిపోయినట్టే. అలాగే ధర్మాన శ్రీనివాసరావు గారు, ప్రసాదరావు గారు, నరసన్నపేట, శ్రీకాకుళం వీళ్ళు కూడా మ్యాక్సిమం లాస్ అయినట్టే. ఎందుకంటే ధర్మన ప్రసాదరావు గారు కూడా ఆయన కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ధర్మాన కృష్ణదాస్ గారు వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పి ఆయన కూడా పార్టీ మ్యాక్సిమం పట్టించుకోవట్లేదు. శిల్ప సోదరులు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే పెద్దిరెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి, తాడిపత్రి ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కనపడలేదు తాడిపత్రి నుంచి. అలాగే కేతిరెడ్డి ధర్మవరం ఆయన ఆడతా కనపడుతున్నారు. ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలతో బయట టూర్లు అయ్యేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు కనపడుతున్నారు. ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఈ ఫ్యామిలీలో ఒకప్పుడు చక్రం తిప్పినాయి. అటు కాంగ్రెస్లోను, ఇటు తెలుగుదేశంలో. కేతిరెడ్డి ఫ్యామిలీ ఒకప్పుడు తెలుగుదేశమే. అలాంటిది అడుగుగా టికెట్ ఇవ్వకూడదు ఆయన కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ పోటీ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ అబ్బాయి నడుస్తున్నారు. అలాగే ధర్మన ప్రసాదరావు గారు కూడా కాంగ్రెసే, వాళ్ళు కూడా జగన్ గారితో నడుస్తున్నారు. శిల్ప సోదరులు కూడా అంతే. కర్నూలు అంటే బాగా పట్టు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ. అలాంటిది 2 చోట్ల శ్రీశైలం ఓడిపోయారు, నెక్స్ట్ నంద్యాలలోను ఫరూక్ గారి మీద ఓడిపోయారు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమ్మ గోచరం కింద అయ్యింది.